క్యాప్స్ వేసిన ప్రతి టీత్‌కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలా? హాయ్, నేను డాక్టర్ శ్వేత ఎలపకుర్తి, ఎండిఎస్ ప్రాస్థెడాంటిస్ట్, మేనేజింగ్ పార్ట్నర్ అట్ 2 డాగ్స్ కొండాపూర్. సో, ప్రతి టీత్‌కి దేనికైతే మనం క్యాప్ ఏస్తామో దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మ్యాండేటరీనా? లేదంటే స్కిప్ చేయొచ్చా అంటే, నార్మల్‌గా టీత్ క్యాప్స్ ఎప్పుడు సజెస్ట్ చేస్తాము? 1 క్యావిటీస్ ఎక్కువ డీప్‌గా ఉండి పెయిన్, డిస్కంఫర్ట్, సెన్సిటివిటీ అనేది ఎక్కువ చెప్పినప్పుడు. 2 టీత్ ఫ్రాక్చర్ అయినప్పుడు, ఏదన్నా యాక్సిడెంట్స్‌లో గానీ, ట్రామా వల్ల గానీ పళ్ళు ఇరిగిపోయినప్పుడు కూడా టీత్ క్యాప్స్ చెప్తారు. 3 పళ్ళు అరిగిపోయినప్పుడు, ఎక్కువ అరిగిపోయినప్పుడు కూడా టీత్ క్యాప్స్ చెప్తాము. మిస్సింగ్ టీత్ రిప్లేస్‌మెంట్, ఏదైనా పన్ను మిస్సింగ్ ఉన్నప్పుడు టీత్ రిప్లేస్ చేయడానికి కోసం కూడా క్యాప్స్ అనేవి పెడతాము. అండ్ 5 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కాస్మెటిక్ ఇంప్రూవ్‌మెంట్ లేదా స్మైల్ మేకోవర్స్ అప్పుడు క్యాప్స్ అనేది సజెస్ట్ చేస్తాం. సో, ఇలా ఈ చెప్పిన 5టికి మేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తామా? లేదంటే స్కిప్ చేయొచ్చా అంటే, మామూలుగా ఈ 5టిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము అంటే, క్యావిటీస్ చాలా డీప్ ఉన్నప్పుడు, అంటే మీరు పెయిన్, సెన్సిటివిటీ, డిస్కంఫర్ట్ అన్నప్పుడు దానికి క్యాప్ పెట్టాలి, అది రెస్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే ఆ ప్రొసీజర్ అనేది చేయాల్సి ఉంటుంది. 2 పళ్ళు ఇరిగిపోయినప్పుడు అని క్యాప్ పెడతాం కదా! సో, టీత్ ఇరిగిపోయినప్పుడు ఏంటంటే సెన్సిటివిటీ ఎక్కువ వచ్చినా, లేదంటే మోర్ దెన్ హాఫ్ టూత్ స్ట్రక్చర్ ఇరిగిపోయి టూత్ నర్వ్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. 3 పళ్ళు అరిగిపోయినప్పుడు సెన్సిటివిటీ ఉన్నా, లేదంటే దాని కింద రూట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే క్రౌన్స్ పెట్టాల్సి ఉంటుంది. అది చేయకుండా పెట్టడం అనేది కష్టం. సో, ఈ అన్నిట్లోకి స్మైల్ మేకోవర్ ప్రొసీజర్స్ కానీ, కాస్మెటిక్ ప్రొసీజర్స్‌కి కానీ మనము ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్కిప్ చేయొచ్చు. చేస్తేనే బెటరా అంటే, మాక్సిమం ఎప్పుడైనా సరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాం. ఎందుకంటే రూట్ కెనాల్ చెయ్యగా టీత్ లైఫ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. చేయకుండా ఉన్నప్పుడు, చేసినప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే రూట్ కెనాల్ చేసిన టీత్‌కి లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటర్ తగ్గిపోయి అవి బ్రిటిల్ అయ్యి ఇరిగిపోవడము ఇలాంటివి, లేదంటే రీఇన్ఫెక్షన్స్ రావడము ఎక్కువ ఉంటాయి కాబట్టి రూట్ కెనాల్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయడానికి ఇంకా తప్పదు కాబట్టి చేస్తాం. సో, ఏది బెటరు అంటే మీ సిట్యుయేషన్ బట్టి చేయాలా లేదా అనేది మనం డిసైడ్ అవ్వాలి కాబట్టి మోస్ట్‌లీ కాస్మెటిక్ ప్రొసీజర్స్‌కి అవాయిడ్ చేయొచ్చు. ఇలా ఎక్కువ క్యావిటీస్ ఉన్నా, లేదంటే ఇంకేదన్నా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది తప్పదు. సో, ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. లేదంటే మా క్లినిక్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.